వెల్కమ్ టు రైట్ న్యూస్. విజయవాడలో నిజమైన సేవలు అందించింది పారిశుద్ధ్య కార్మికులే. లేళ్ల కోటేశ్వరరావు. విజయవాడ నగరంలో ఇటీవల విపత్తు నేపథ్యంలో తలెత్తిన వరద సమయంలో నిజమైన సేవలు అందించింది పారిశుద్ధ్య కార్మికులే అని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. కార్మికుల సేవలను గుర్తిస్తూ వారందరినీ ఒకే వేదికపై సత్కరించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి సేవకులుగా నిలిచారని కొనియాడారు. విపత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మోకాల్లోతు బురదలో పనులు చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. సీఎం ఆదేశాలతో ఇక్కడి నుంచి తరలి వెళ్లి అక్కడి ప్రజలకు సేవలందించిన తీరు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో నిజమైన సేవకులు పారిశుద్ధ్య కార్మికులేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోన్ ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, నాయకులు కర్రి ఈశ్వరరావు, శ్రీరామ్మూర్తి, రాజాన నాయుడు, కుమార్, ఐటీఐ శ్రీనివాస్, బేగం జయలక్ష్మి, సూర్యప్రభ, మూలికి శ్రీను, శంకర్రావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లా వాతావరణంలో మొన్న జరిగిన తుఫాను బాధితులకి మన విశాఖపట్నం నుంచి సుమారు 1500 మంది కార్మికులు ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ 1500 కార్మికుల్లో మన వార్డు నుంచి కూడా 21 మందిని పంపించడం జరిగింది. ఆ 21 మంది కూడా వాళ్ళు ఫోటోలైన పంపించినప్పుడు నేను చూడటం, లేకపోతే నేను మాట్లాడటం అన్నీ జరిగినాయి కూడా. అక్కడ కష్టం అనేది నిజంగా వాళ్ళంతటా వాళ్ళే మేము వెళ్ళమండి ఇది క్లీన్ చేసే వరకు వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ఈ 21 మంది కూడా కష్టపడి అక్కడ పనిచేసి వాళ్ళ తాలూకా బాగోగులన్నీ చూసిన కార్మికులకి మనం చాలా, ఎందుకంటే అక్కడ బురద, బుగ్గి, లేకపోతే కాలువలు, పెంటలు అన్నీ ఉన్న వాటిని క్లీన్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకు గౌరవం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరినీ సన్మానించుకుంటే, ఎందుకంటే కోట్లు ఇస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి పనిచేసిన కార్మికుడికి మనం విలువ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ ఈరోజు ఆ 21 మందిని మా వార్డులో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి, ఎందుకంటే డబ్బు ప్రతి వాళ్ళు ఇస్తారు కానీ అక్కడ కింద పనిచేసి వాళ్ళు ఎవరైతే నిజంగా మనం టీవీలో చూసాం, వాళ్ళంతా మోకాళ్ళ లోతు నీళ్ళలో తిరుగుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఎటువంటి కార్యక్రమం జరగకపోయేసరికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, అటు నారాయణ గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, వీళ్ళందరినీ పంపించి ఆ ఏరియాని ఒక శుభ్రమైన వాతావరణాన్ని తీసుకొచ్చేసి పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మేము నిజంగా వాళ్ళకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కానీ వాళ్ళని కూడా గౌరవంగా ఇగో మాతో పాటు మీరు ఉన్నారు, మీరు చేశారు, కష్టపడ్డారు అనే ఒక ఉద్దేశంతో నాకు ఒక ఆలోచన కలిగి వాళ్ళందరినీ సన్మానించుకునే భాగ్యం నిజంగా వాళ్ళందరూ ఇచ్చారు నాకు. కాబట్టి నేను అటు ఏఎంహెచ్ఓ గారు కానీ, లేకపోతే మా ఇన్స్పెక్టర్ గారిని కానీ, మా వర్కర్లు అందరినీ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇలాగే మీరు రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరో మనం వెళ్ళొచ్చాం, ఏంట్రా మనకి ఏముందిరా అనుకుంటారు. కానీ మీకు ఉండే గౌరవం ఏంటి అనేది చూపించాలి, మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని మేము గౌరవించుకోవాలనే ఒక ఆలోచన రావటం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించుకోవడం కూడా జరిగింది. అందరికీ నమస్కారాలు అండి. వరదలతో అతలాకుతలమైనటువంటి విజయవాడని ఆదుకోవడానికి గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి మాకు ఫస్ట్ విడతలో 1200 మందిని, అదేవిధంగా ఒక 3-4 డేస్ అయిన తర్వాత మరో 800 మంది కార్మికులతో మన జీవీఎంసీ విశాఖపట్నం నుంచి పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ గారు, అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మరో ఏఎంహెచ్2 కిషోర్ గారు, అదేవిధంగా నేను మొత్తం ఈ టీంతో సహా మొత్తం అందరం విజయవాడ తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు చూసి మాకు నిజంగా మా కార్మికులకు కానీ మాకు కానీ నిజంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే అంత తీవ్రంగా నష్టపోయిన విజయవాడకి మా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు అక్కడ టీమ్స్గా డివైడ్ చేయడం జరిగిందని. మొత్తం అంతా ఒక టీంని అజిత్ సింగ్ నగర్, ఒక టీంని కంట్రిక, ఒక టీంని వాంబే కాలనీ, ఒక టీంని మనకి స్టేడియం దగ్గర, అదేవిధంగా ఈ మనకి కండ్రిక ఒక కళ్యాణ మండపం కూడా ఉందండి భవానీ నగర్లో. సో ఈ అన్ని ప్రాంతాల్లో వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డిప్లాయ్ చేసి ఒక జీవీఎంసీలో జోన్ 6తో పాటుగా
అన్ని జోన్ల నుంచి వచ్చిన వర్కర్లను కూడా ఆయా ఇన్స్పెక్టర్లు అదేవిధంగా సెక్రటరీలు వాళ్ళని సూపర్వైజర్లుగా పెట్టి అన్ని ప్రాంతాల్లో మేము వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. నిజంగా వరద తగ్గిన తర్వాత పనిచేయడం వేరండి, వరదలో ఉండి పనిచేయడం వేరు. ఆ వరదలో ఉండి పనిచేసే పరిస్థితిని మన పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా నిర్వర్తించారు. వాళ్ళు కూడా వరదలో ఉండి బాధపడుతూనే వరదలో బాధపడుతున్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించారు మొత్తం అంతా. అక్కడ కూడా ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా భవానీపురం ఏరియాలోని, అదేవిధంగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు శ్రీ నారాయణ గారు కూడా ఈ కంట్రిక్ ఏరియా సింగ్ నగర్ వ్యాంబేకోన్లో కూడా ఆయన కూడా విస్తృతంగా పర్యటించారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని క్లియర్ చేయాలి, వరదని అక్కడ నుంచి తెరమేసే విధంగా రకరకాల చర్యలు తీసుకున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా. సో మొత్తానికి ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి భవానీపురం కానీ కండ్రిక కానీ సింగనార్లో ఉన్న ప్రాంతాలు మొత్తం అంతా మేము వాటర్ అంతా ఇవాక్యువేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జీఎంసీలో వచ్చినటువంటి మన పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో ఆ నీటిలో తడిచిపోయిన యొక్క వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చిన చెత్తను క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఈ ఫైర్ ఇంజిన్ సహాయంతో మొత్తం వాళ్ళ ఇళ్ళను కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా స్టాగ్నేషన్ వాటర్ని కూడా సెప్టిక్ ట్యాంక్ సహాయంతో అంటే గల్ఫర్ మెషిన్స్ అంటారు, ఆ మెషిన్ సహాయంతో కూడా తీసివేయడం జరిగింది. మొత్తం అంతా మన వర్కర్లు కూడా మొత్తం అంతా క్లీన్ చేసి నెక్స్ట్ బ్లీచింగ్ కూడా చేయించి మరి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కూడా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయించిన తర్వాతనే అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం అవ్వడం జరిగిందండి.